చిన్న పల్లెటూరు గ్రామం. పచ్చని పొలాలు, మబ్బులతో నిండిన ఆకాశం. మెల్లగా వర్షం మొదలైంది. వర్షాలు కురిసే వేళ ఒక చిన్న ఇల్లు, ఇంటిపై పడే చినుకు, లోపల మాత్రం వెచ్చని వెలుగు. ఆ ఇంట్లో ఇద్దరు మాత్రమే. చిన్న వంటలో పెద్ద ఆనందం ఉండేది. చికెన్ కర్రీ వాసన, చపాతీ వేడి, ప్రతి క్షణం ప్రేమతో నిండిపోయింది. ఉప్పు ఉందా? నువ్వే టేస్ట్ చూసి చెప్పు. ఆ నవ్వులో జీవితం అంతా దాగి. ఇంటికి దగ్గర వర్షం చూస్తూ ప్రపంచమే ఆగిపోయినట్టుంది. ఆ నిశ్శబ్దంలో ప్రేమ మాత్రమే వినిపించింది. వాన పడుతూనే ఉంది. ముందు నువ్వే తిను, ఆమె నవ్వింది. ఇది జీవితంలోనే ప్రశాంతమైన క్షణం. వర్షంలో టీ చేసుకుంటే ఎంత బాగుంటుందో అని ఇద్దరూ అనుకున్నారు. టీ తాగుతూ ఆ క్షణాన్ని ఆస్వాదించారు. ఇలా ప్రతిరోజు ఉంటే ఇంకేం కావాలి? అప్పుడే బయట 2 ఆవులు చూడు పాపం తడుస్తున్నాయి. వాళ్ళు ఆలోచించలేదు. గొడుగు తీసుకొని వర్షంలోకి పరిగెత్తారు. చిక్కటి మట్టి, భారీ వర్షం. కానీ మనసు మాత్రం ఆగలేదు. నెమ్మదిగా వాటిని తాకుదు భయపడకుండా షెడ్లోకి తీసుకెళ్లారు. తడిచిపోయి షెడ్ దగ్గర కూర్చుని టీ తాగుతున్నారు. ఆవులు ప్రశాంతంగా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఆమె నెమ్మదిగా అడిగింది, మనకి పిల్లలు లేరు, కానీ ఇవి మనవే కదా. ఆ మాట అతని హృదయంలో బలంగా పడింది. అతను ఆమె చేతిని పట్టుకుని, నువ్వు ఉన్నావు చాలు నాకు. ఆమె కన్నీళ్లు నవ్వుగా మారాయి. వర్షం మెల్లగా తగ్గింది. మబ్బులు తొలగాయి. సూర్యకాంతి. మళ్ళీ వారి జీవితం పెద్దది కాదు, కానీ సరైన వ్యక్తి ఉంటే ప్రతి చిన్న క్షణం పూర్తి ప్రపంచంలా అనిపిస్తుంది. నిజమైన ఆనందం మన దగ్గర ఉన్న వాళ్ళలోనే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్ చేయండి.